అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు హైకోర్టు లాయర్ గారు అయినటువంటి రమేష్ కడార్ గారితో ఉన్నామండి. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఈ రోజు మీతో ఒక మంచి సబ్జెక్ట్ డిస్కషన్ చేద్దాం అనుకున్నాం. సార్ ఇంకా కూడా లోకాయుక్తలో ఎలాంటి సమస్యలు తెలుసుకోవచ్చు? సో లోకాయుక్తకు ప్రభుత్వ అధికారులు, పాలకులు ఎవ్వరు కూడా మనకు పని చేయనట్లయితే, పని చేసేదాన్ని ఆపినట్లయితే, లంచం తీసుకున్నట్లయితే, కరప్షన్ తీసుకున్నట్లయితే అన్నింటికీ కూడా లోకాయుక్తకు మనం కంప్లైంట్ చేయొచ్చు. అంతేకాకుండా లోకాయుక్తకు వచ్చే సంస్థలు ఏమేమి వస్తాయి అంటే ప్రభుత్వ యూనివర్సిటీలు వస్తాయి, స్వచ్ఛంద సంస్థలు వస్తాయి, కాంట్రాక్టర్స్ వస్తాయి, మున్సిపాలిటీ వస్తుంది, పోలీస్ వ్యవస్థ వస్తుంది. అంటే ప్రభుత్వము అధికారంలో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా లోకాయుక్త కిందకి వస్తాయి. అలాగే ప్రభుత్వం పాలనాధికారులు అందరూ కూడా లోకాయుక్త కిందకి వస్తారు. అంటే ఇది రాదు అనేది లేదనమాట. ఒక స్పీకరు, చీఫ్ మినిస్టరు, ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు ఇద్దరు తప్ప ఇది ప్రత్యేకమైనటువంటి సంస్థ కనుక ఇది అందరూ వస్తారు. దీన్ని ఒక రిటైర్డ్ జడ్జి, రిటైర్మెంట్ అయినటువంటి జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి, రిటైర్మెంట్ అయినటువంటి జడ్జి దీని కింద ప్రత్యేకంగా నియమిస్తారనమాట. అందులో వీళ్ళకు న్యాయం జరగదు అనేది లేదు. ఖచ్చితంగా ఎంత పేదవాడైనా, కట్టిక పేదవాడైనా, ధనవంతుడైనా ఎవరు కంప్లైంట్ చేసినా వీళ్ళు మాత్రం రిసీవ్ చేసుకొని వాళ్ళకు పరిష్కారం తప్పకుండా చూపిస్తారు. సార్ నెక్స్ట్ ఏంటంటే లోకాయుక్తకి ఎలా కంప్లైంట్ చేయాలి? లోకాయుక్తకు ఎలా కంప్లైంట్ చేయాలి అంటే ఇందులో మనము ఒక వైట్ పేపర్ పైన మనము కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఇందులో లోకాయుక్తలో వెబ్సైట్కి వెళ్ళి మనం ఆ వెబ్సైట్లో lokaayukta.in.gov.in అని కొట్టుకున్నప్పుడు మనకు కంప్లైంట్ పేపర్ వస్తుంది. అందులో మనము ఎలా కంప్లైంట్ చేయాలనేది క్లియర్గా ఉంటుంది. అందులో ఫామ్ 1, ఫామ్ 2 అని ఉంటాయి. సో ఈ ఫామ్ 1లో మనము మన యొక్క డీటెయిల్స్ అన్నీ రాయాలి. ఎక్కడి నుంచి కంప్లైంట్ చేస్తున్నాము, మనకు సమస్య ఏమింది, ఎవరి వల్ల సమస్య వచ్చింది, దాని గురించి సమస్యలన్నీ కూడా మనం ఫామ్ 1లో ఫిలప్ చేయాలి సెక్షన్ 2 ప్రకారం. సో ఫామ్ 2లో ఎవరిపైన కంప్లైంట్ చేస్తున్నాం మనం. సో ఎవరిపైన కంప్లైంట్ చేస్తున్నాము, అతనికి చేసినటువంటి అన్యాయం ఏంటి, అతను లంచం తీసుకున్నాడా, లేకుంటే మనకు పెన్షన్ ఓల్డ్ పీపుల్కి పెన్షన్ రావాల్సి ఉంటుంది కదా, రావాల్సింది ఇవ్వలేదా, వికలాంగులకు పెన్షన్ ఇవ్వలేదా, లేదా ప్రభుత్వ యొక్క స్కీములను ఏమైనా దుర్వినియోగం చేసిండా, ప్రభుత్వ ఆస్తులను ఏమైనా ధ్వంసం చేసిండా. సో ఏ విధంగా ప్రభుత్వానికి అన్యాయం చేస్తున్నాడు అంటే ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ ప్రభుత్వానికి ఒక రెస్పాన్సిబిలిటీ పర్సనే ఉండి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఫామ్ 2లో తెలియజేయాలి. సో ఈ ఫామ్ 1, ఫామ్ 2 రెండు తెలియజేసిన తర్వాత 150 రూపాయలు, 150 రూపీస్ డీడీ రూపంలో తీసి మనము ఈ యొక్క లోకాయుక్త పంపించాలి. సో ఈ పంపించినప్పుడు మనము అప్పుడు మాత్రం ఆ కంప్లైంట్ రిసీవ్ చేయడం అవుతుంది. కానీ పేద ప్రజలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు 150 రూపాయలు కూడా పేమెంట్ చేయలేము, నేను ఫలానా వ్యక్తి మీద కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను, నేను ఓల్డ్ పీపుల్ని, నేను పూర్ పీపుల్ని అని అనుకుంటారు. వాళ్ళు ఉత్తరం పోస్ట్ కార్డు మీద ఉత్తరం చేసి లోకాయుక్త అడ్రస్కి పంపించినా అది ఖచ్చితంగా లోకాయుక్తకు చేరుతుంది. వారిపైన తగిన చర్యలు తీసుకుంటారు. అప్పుడు ఎలా తీసుకుంటారంటే ఒక లోకాయుక్త కంప్లైంట్ వచ్చినప్పుడు వారిని ఆ యొక్క ఎవరిపైన కంప్లైంట్ వచ్చిందో వాళ్ళని 3 నెలలు పరిశీలిస్తారు లోకాయుక్త. పరిశీలించిన తర్వాత అతని కంప్లైంట్ నిజమా అబద్ధమా, నిజమైనప్పుడు ఇంకొక 3 నెలలు తీసుకుని అతని చర్యలు తీసుకొని ఆ యొక్క అధికారిని సస్పెండ్ చేయడము, లేదా వారి యొక్క ప్రభుత్వ అధికారిని అయితే సస్పెండ్ చేయడము, లేదా ఈ యొక్క పాలకులు అయితే అంటే పొలిటికల్ లీడర్స్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేస్తారు. కంపల్సరీ తప్పకుండా జరుగుతుంది, జరగదు అనేటువంటి సమస్య లేదు. అంటే పేదవానికి ఆయుధం లోకాయుక్త. సో ఆ విధంగా కంప్లైంట్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ సార్. సో ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.